గణేష్ చెట్టుండగా జరిగిన తప్పుని తప్పించుకోవడానికి ఒక వర్గాన్ని ప్రొజెక్ట్ చేస్తూ కేవలం హిందువుల మీద జరిగిన సంఘటన ఒకటైతే వైఫల్యం పోలీసులదైతే మధ్యాహ్నం ఇష్యూ జరిగితే రాత్రి 7-8 పగలబడి అంటుకునేంత వరదాకా కనీసం పోలీసుల నుంచి మినిమం ఇది బాధాకరమైన మొత్తం అయిపోయిన తర్వాత సంఘటన అంతా అయిపోయినాక రాత్రి వచ్చి 10కి దొరికిన ఇందులో మంచిగా దొరికిందని చెప్పి 1, 2, 3, 4 చెప్పారు. ఆ సంఘటనలో నీకు అయిపోయిన నీకు గొడవ చేయడం నీకు గొడవని సరైన సమయంలో నిలుపుదల చేయలేకపోవడం వల్ల ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి జనాలంతా పరిగెత్తుకు వాళ్ళు నిలుపుకునేటువంటి పరిస్థితి వస్తే 1, 2, 3, 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 4 పేర్లు రాసి ఆయన అదర్శం రాసి 2 రోజుల నుంచి జిల్లాలో కుప్పంలో పండాచారం చుట్టుపక్కల ఎవరు నిలబట్టే వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా పోలీసులు బీజేపీ సింపథైజర్లు హిందూ ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రకరకాలుగా వేధిస్తూ అర్ధరాత్రి ఈ తప్పు అక్కడ శివుని విగ్రహం ధ్వంసమైన తర్వాత అటువైపు మదర్సాకు సంబంధించినటువంటి పిల్లలు వస్తుంటే స్థానికులు అడిగినారు తప్ప కనీసం పోలీసులు తీసుకుని కూడా తెలియలేదు. ఆ పిల్లల్ని కూడా సేవ్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అప్పగించింది ఎవరంటే హిందువులే. ఇంత సమయనంగా మేము పాటిస్తా ఉంటే ఇంత సమయనంగా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు పనిచేస్తే ఇప్పుడు ఫలితం ఏమొచ్చింది? 4 ఎఫ్ఐఆర్లు వచ్చినాయి. ఇప్పటికే 19 మంది జైలుకు పోయినారు. ఇంకా ఎవరు కనబడితే వాళ్ళని తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నారు. అంతటా సీసీటీవీలు ఉన్నాయి. దేశంలో 5 లక్షల సీసీటీవీలు ఆధారంగా ఉన్నాయి. మన దగ్గర మొత్తం కమాండ్ కంట్రోల్ ఉంది. ఏదో చీమ చెట్టున్నారో కనబడుతుందని చెప్తారు పోలీసులు. 2 రోజులు విగ్రహం ధ్వంసమైతే మధ్యాహ్నం 12 గంటల నుంచి జిల్లారంగా జనం దమగూడుతుంటే రాత్రి 8 గంటలకు సంఘటన అయ్యేదాక ఎందుకు పోలీస్ అధికారులు ప్రివెంటివ్ మెజర్ తీసుకోలేకపోయింది. అంత అయిన తర్వాత ఇప్పటికి నువ్వున్నావు ఫోటోలు కనబడుతున్నావు రోడ్డు మీద పోతున్నావు అని చెప్పి అక్రమంగా అన్యాయంగా ఇక్కడ పనిచేసేటువంటి అనేక మంది చైతన్యవంతమైనటువంటి యువకుల్ని అరెస్ట్ చేయడం అనేది దురదృష్టకరమైన ఈ సందర్భంలో జిల్లా పోలీస్ యంత్రాంగం లేదా జిల్లా రెవెన్యూ యంత్రాంగం చేసినటువంటి వ్యక్తుల్ని సాక్షాత్తు డీజీపీ గారు చెప్పడం జరిగింది. మొదటి కంప్లైంట్ నేను చేసిన దాంట్లో అసలు మదర్సాలో ఉన్న పిల్లలు ఏ రాష్ట్రం వాళ్ళు ఏ దేశం వాళ్ళు రోహింగ్యాలో బంగ్లాదేశ్ వల్ల అసలు మెదక్ జిల్లాకి జిన్నారంకి ఏమైనా సంబంధం ఉందా? ఆ మదర్సాలో ఉన్న పిల్లలు ఏ రాష్ట్రం ఏ దేశం అని కనీసం ఇప్పటికన్నా మీ ఎస్పీ గారు చెప్పగలుగుతారా? ఏం లేదు. ఏం ఎంక్వైరీ లేదు. లోపల పెట్టుకోగానే మనోడు కూర్చోబెట్టుకోని పద్ధతి. ఎందుకు ఇయ్యాలలాగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ మదర్సాలో దొరికిన పిల్లలు లేదా ఉన్న పిల్లలు ఏ ఊరోళ్ళు ఎవరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఐడెంటిటీ ఏంటనేది ఎందుకు ఆలోచించలేకపోయింది? నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే 12 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపున్న పిల్లలకి హిందూ దేవుని విగ్రహాన్ని ధ్వంసం చేయాలని ఆలోచన వచ్చిందంటే వాళ్ళని ఏ రకంగా మదర్సాలలో వాళ్ళ లోపల విద్వేషం రెచ్చగొడుతారో ఒకసారి ఆలోచించాలి. మా ఎస్పీ గారు చూపిస్తారు. కోతి పోయి ఊపింది, విగ్రహం కింద పడ్డది. కోతి ఊపిన 2 రోజులకి విగ్రహం ముక్కలే ఇక్కడ అక్కడ పడింది. ఆ టైంలో ఎప్పుడైతే ఆ విగ్రహం ముక్కలైంది అనేది హిందూ సమాజం గమనించిందో అప్పుడు ఆ గుట్టపై నుంచి పిల్లలు వస్తున్నారు కిందికి. పిల్లలు ఎప్పుడు పైకి పోయినారు, ఎప్పుడు కిందికి వస్తున్నారు, ముక్కలు ఎట్లా జరిగినాయనే విషయంలో మాత్రం నో వీడియో. మా మీడియా మిత్రులు మాకు వీడియోలు ఇస్తే అవన్నీ మార్పింగ్ వీడియోలు అని చెప్తారు. దిస్ ఈజ్ ద వే హౌ ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్.
దేశంలో ఇంత అల్లకల్లోలం జరుగుతుంటే మెదక్ జిల్లాలో సదాశివపేటలో ఒక సంఘటన జరుగుతుంది. వినాయకుడి విగ్రహం ధ్వంసమైంది. అప్పుడు కూడా మేమే కోఆపరేట్ చేసినాం. మెదక్లో బక్రీద్ సందర్భంగా గొడవైంది. అప్పుడు కూడా స్థానిక ఎంపీగా నేనే కోఆపరేట్ చేసినా. విన్నారంగా మా సేవలు అవసరం లేదు పోలీసులు. ఎందుకంటే బీజేపీ వాళ్ళని జైల్లో పెట్టాలనుకుంటున్నాను. చాలా స్పష్టంగా డీజీపీ జరిగింది. ఇంకొక విషయం, సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2 కోదండ రామాలయానికి సంబంధించిన దేవుని భూమిగా మద్దతు ఉంది. జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సర్వే చేసి దేవాలయ భూములలో ఉన్న మదర్సాని వెంటనే మీరు తొలగిస్తారో లేదా మమ్మల్ని వచ్చి తొలగించుకుంటారా? కేసులకి బీజేపీ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి హిందూ ఎవరు కూడా భయపడ్డారు. మర్యాదగా చెప్తా ఉన్నాం. కోసానికుంటా సర్వే నెంబర్ 10-15 సర్వే నెంబర్లో 6 గుంటలు, సర్వే నెంబర్ 1-2 చిన్నారం కోదండ రామ దేవాలయానికి సంబంధించిన భూమి. ఇంకా మదర్సా ఇట్లా వచ్చింది. కలెక్టర్ గారు మీరే కదా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు. ఏం చేస్తున్నారు మీ తహసీల్దార్? దేవాలయ భూములలో మదర్సాలు వస్తాయి. చిన్నారంలో ఉన్నటువంటి మదర్సాలో ఉన్నోళ్ళు ఏ దేశం వల్ల కూడా తెలియదు. పోలీసులు పట్టుకుని నో ఎంక్వైరీ ఎట. చిన్నారం మండలంలో శివాలయంలో ఇంకో మదర్సా ఉంది. ఎస్పీ గారు మీకు చేతనైతే పోయి ఆ మదర్సాలో ఉన్నది ఎవరు, ఏ దేశం వల్ల అనేది మీకు చేతనైతే రిప్రజెంట్. సదాశివపేటలో ఒక మదర్సా జరుగుతుంది. అక్కడ కూడా వందలాది మంది వస్తున్నారు, శిక్షలు ఇస్తా ఉన్నారు. సికింద్రాబాద్ లో నీకు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర సంఘటన జరిగిన తర్వాత ఈ రాష్ట్ర పోలీస్ ఇంజనీర్ ఎందుకు వైఫల్యం జరుగుతుందో ఒకసారి చెప్పాలి. ప్రతి చోట హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతా ఉన్నారు. అందుకని నేను డీజీపీ గారికి సమయంగా నేను అప్పీల్ చేసిన, జరుగుతున్న ప్రతి సంఘటన వెనకాల ఈ వైఫల్యం నిలబడతా ఉంది. అరికట్టాలి. కేవలం సంఘటన జరిగింది, చూడడానికి 1000 మంది జమైతారు, వీడియోలో కనబడుతున్నారు, అందరినీ రిమైండ్ చేస్తాం. దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది కాదు మా తప్పు. ఇక్కడైంది అందరు జమైలు 1000 మంది వస్తే పోలీసులు ఎక్కడ ఊరోళ్ళందరూ వచ్చింది. గారెంబడి కొడుతున్నారు కూడా దర్శనం అయితే మీరు ఆగింది. కనబడ్డాలని వీడియోలు ఉన్నారని ఎస్పీ గారు రిమైండ్ చేస్తామంటే ఎట్లా కూర్చొని ఎక్కడ మీ అధికారులు చేసిన తప్పులకి మామూలుగా మీరు పనిచేయాలనేటువంటి మా కార్యక్రమాన్ని ఆపండి అనేది బీజేపీ గారు చెప్పారు. అరెస్ట్ కూడా ఇప్పుడు చేసిన 19 ఇంకో 2 ట్రైన్ వచ్చిందని చెప్పి మా పార్టీ నాయకులు ఆరోపిస్తారు. ఆ 2 మినహా 20 మంది మినహా అరెస్ట్ ఆపాలని చెప్పి కోసం ఖచ్చితంగా మా సహకారం రావాలంటే మీరు మదర్సాల మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. ఒక్క మెదక్ పార్లమెంట్లోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మదర్సాలో చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు నేను డిమాండ్ చేస్తాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మదర్సాలో ఏ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు, ముత్యాలమ్మ గుడి దగ్గర నుంచి హిందారం శివాలయం దాకా జరిగిన దారులలో ఎందుకు సంఘటనలు జరుగుతూ ఉన్నాయి? ఇది మీ వైఫల్యం కాదని ఒకసారి పోలీసులు ఆలోచించుకోవాలి. అమిత్ షా గారు స్వయంగా మాట్లాడిన పేపర్లో చూసినాం. హైదరాబాద్ లో భాగ్యనగరానికి పోలీసు ఉద్యోగులు ఏది పాకిస్తాన్ వల్ల వీసాలేవి, ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు, ఎందుకు ఓపెన్ గా మాట్లాడతలేరు అనేది ఒక్కసారి మీరు ఏదో పోలీసులు అడిగారు. ఈ అన్ని అంశాల మీద నిజాయితీగా పోలీసులు ముందుకు రాకపోతే అసలు మీరు లేకపోవచ్చు, ఇంకో డీజీపీ గారు ఉండొచ్చు. గుజరాత్ లో సంఘటన చేసినటువంటి కొంతమంది తీవ్రవాదులు చేస్తే ఇదే డీజీపీ కార్యాలయం మీద దాడి చేసి వాళ్ళని తీసుకొని ఆ పరిస్థితిని ఏదైనా జరిగేటంటే ముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తారు. ఈ 5 లక్షల సీసీటీవీలు 1200 కోట్లు పెట్టి కట్టిన కమాండ్ కంట్రోల్ ఈ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలను, ఈ రాష్ట్రంలో ఉన్న పాకిస్తాన్ దేశస్తులు, ఈ రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చిన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన బంగ్లాదేశీ వెంటనే మీరు పంపకపోతే ప్రతి ఊరిని కూడా మనకే తగలబెట్టే కార్యక్రమం చేస్తాం. కాబట్టి దయించి మేము అహింస పరమో ధర్మ అంటే మేము దాన్ని ధర్మాన్ని వైపు అహింసగా ఉండవాలని చెప్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే మా ధర్మం మీద హింస జరుగుతుందో తప్పనిసరి అయినప్పుడు హింసనే మా ఆయుధంగా మారుతుంది. నేను కూడా తప్పకుండా మా ముందు నేను కాపాడుకుంటాను, ఆ వైపు అడుగునేయాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర పోలీసులు కేసులు పట్టడానికి బీజేపీలకి కేసులకి ఎవరు బీజేపీ కార్యకర్తలు ఏర్పడ్డారు. కానీ నేను ఇంకా చెప్తా ఉన్నాం, ఈ డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది. ఈ అధికారులని నిద్రమత్తు వదలమని చెప్పండి. ఎక్కడైనా ఒక చిన్న కంప్లైంట్ వస్తే వెంటనే రెస్పాండ్ ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీసులు డిమాండ్ చేస్తూ అమిత్ షా గారి ఆదేశాలు
భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు ఎవరుంటే వాళ్ళందరినీ తొందరగా ఖాళీ చేస్తే ఈ భాగ్యనగరం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ భాగ్యనగరం ప్రశాంతంగా ఉండాలా, కమ్యూనల్ వైపు పోవాలా రాష్ట్ర డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఆలోచించుకోవాలని చెప్పి సాక్షాత్తు డీజీపీ కార్యాలయం దగ్గర చెప్తా ఉన్నారు. మీరు చర్యలు తీసుకోకపోతే జరిగే ప్రతి దానికి మీరే బాధ్యత వహించాల్సిందని కూడా మేము